గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. నిన్న క్లాస్‌లో డాటెడ్ ఈ సౌండ్స్ గురించి చూసాం కదా! అంటే ఈని ఎప్పుడెప్పుడు ఏగా పలుకుతున్నాము. దట్ ఈస్ నథింగ్ బట్ ఈ డాటెడ్ సౌండ్ అన్నమాట. ఈఐ సౌండ్. మనకి జనరల్‌గా ఏదైనా ఒక వర్డ్‌లో ఈఐ వచ్చిందనుకోండి. ఫస్ట్ ఈ ఉంది కాబట్టి ఈని లాంగ్ సౌండ్‌గా పలికే పదాలున్నాయి. సీజ్ అని, ఇంకొకటి వి సీన్. వియర్డ్ అని. ఈ 2 పదాల్లో మనం ఈఐని మనం ఎలా చదువుతున్నాము? ఈ లాంగ్ సౌండ్‌గా చదువుతున్నాం. ఇక్కడ ఇంకా కొన్ని ఒక 7, 8 వర్డ్స్ ఉన్నాయి. ఈ పదాల్లో మనం ఈఐని ఏ లాగా పలుకుతామనమాట. ఈఐ కాంబినేషన్‌ని ఏగా పలుకుతున్నామంటే ఇక్కడ దానికి అర్థం ఏంటి అంటే డాటెడ్ ఈ సౌండ్. అంటే లాంగ్ ఈ కాదు, షార్ట్ ఈ కాదు. ఒక డిఫరెంట్ సౌండ్ మేక్ చేస్తుంది. దాన్ని డాటెడ్ ఈ సౌండ్ అంటున్నాము. అంటే ఎలా పలకాలి ఇక్కడ దేర్, హెయిర్, వేల్, రెయిన్స్, స్కేన్ అంటే ఇక్కడంతా కూడా ఈఐ దగ్గర నేను ఏం సౌండ్ పెట్టి పలుకుతున్నాను? ఏ లాగా పలుకుతున్నాను. రెయిన్, రెయిన్‌డీర్, ఇన్‌వీగిల్ ఇలాగా. నెక్స్ట్ అదే కాంబినేషన్, అదే సౌండ్ పలికేది ఈవై పదాలు. ఈవై అంటే ఏలాగా పలకాలి. దే, హే, ప్రే, ఒబే, కన్వేయర్, గ్రేహాండ్ ఈ విధంగా పలుకుతామనమాట. దానికి రిలేటెడ్‌గా ఇక్కడ ఒక స్టోరీ ఉందండి. స్టోరీలో మీరేంటంటే ఆ లాంగ్, లాంగ్ సౌండ్స్, షార్ట్ సౌండ్స్ అదే విధంగా డాటెడ్ సౌండ్స్ అన్నీ మిక్స్ ఉన్నాయి ఈ స్టోరీలో. సో, వాటిని అబ్జర్వ్ చేస్తూ చదవండి. ఒకటే వోవెల్ ఉంటే షార్ట్ సౌండ్, 2 వోవెల్స్ ఉంటే లాంగ్ సౌండ్. అదే విధంగా కొంచెం డిఫరెంట్‌గా ఇప్పుడు ఏదైతే కాంబినేషన్స్ ఆఫ్ వర్డ్స్ చెప్పానో అక్కడ డాటెడ్ సౌండ్స్ పెట్టి చదవండి. దిస్ ఈజ్ జాక్. ఇతను ఒక అతని పేరు జాక్ అంట. దిస్ ఈజ్ జాక్స్ వైఫ్ రోజ్. ఈమె జాక్ యొక్క వైఫ్ రోజ్. ఇక్కడ ఓ లాంగ్ సౌండ్. జాక్ అండ్ రోజ్ లివ్ ఆన్ హోప్ స్ట్రీట్. హోప్ దగ్గర ఓ లాంగ్ సౌండ్ చదివాను. రోజ్ దగ్గర ఓ లాంగ్ సౌండ్. ఇక్కడ స్ట్రీట్ అన్న దగ్గర ఈ లాంగ్ సౌండ్ చదివాను. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్. జాక్ అండ్ రోజ్ హావ్ ఎ ఫ్లాగ్. వాళ్ళిద్దరి దగ్గర ఒక ఫ్లాగ్ ఉందంట. దే ఇక్కడ ఈవై ఉంది కదా! ఏం చదువుతున్నాను? డాటెడ్ ఈ సౌండ్. ఏ లాగా చదువుతున్నాను. వుడ్ ఇక్కడ యూ లాంగ్ సౌండ్. ఊ లాగా పలుకుతున్నాను. దే వుడ్ లైక్ ఐ లాంగ్ సౌండ్. టు పుట్ అప్ దెయిర్ ఫ్లాగ్. ఇక్కడ ఈ లాంగ్ సౌండ్. ఇయన్నీ షార్ట్ సౌండ్స్. దే పుట్ అప్ దెయిర్ ఫ్లాగ్ బట్ దే డు నాట్ హావ్ ఏ ఫ్లాగ్ పోల్. వాళ్ళు ఆ ఫ్లాగ్‌ని పైకి పెట్టాలనుకున్నారు. పుట్ అప్ పైకి పెట్టాలనుకున్నారు. బట్ దే డు నాట్ హావ్ ఏ ఫ్లాగ్ పోల్. కానీ వాళ్ళ దగ్గర ఆ ఫ్లాగ్ యొక్క పోల్ లేదంట. జెండా కర్ర లేదు అని చెప్తున్నారు. సో, జాక్ అండ్ రోజ్ సేవ్ సమ్ మనీ. ఇక్కడ అంబ్రెల్లా వోవెల్ సౌండ్ అండి. ఓని ఆలాగా పలుకుతున్నాను. సమ్ మనీ కొంత డబ్బులు పోగేశారు. దే సేవ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫర్ ఎ ఫ్లాగ్ పోల్. వాళ్ళు చాలా డబ్బులు కూడబెట్టారంట ఫ్లాగ్ పోల్ కోసం. ద జాక్ అండ్ రోజ్ గో టు స్టోర్. వాళ్ళిద్దరికీ ఎక్కడికి వెళ్లారు? ఒక స్టోర్‌కి వెళ్లారు, షాప్‌కి. టు గెట్ ఎ ఫ్లాగ్ పోల్. ఒక జెండా కర్ర కొనుక్కొద్దామని. ఎట్ ద స్టోర్, ఆ స్టోర్ దగ్గర దే ఫైండ్ జస్ట్ ద కైండ్ ఆఫ్ ఫ్లాగ్ పోల్ దే నీడ్. వాళ్ళకి ఎలాంటి ఫ్లాగ్ పోల్ కావాలో అలాంటిది వాళ్ళు కనిపెట్టారంట. దే పే ఫర్ ద ఫ్లాగ్ పోల్. వాళ్ళు పే చేశారు. ఇక్కడ ఈవై ఉన్న ఏనే చదివాను. ఇక్కడ ఏవై ఉన్న ఏనే చదివాను. చూడండి. ఇదేమో డాటెడ్ ఈ సౌండ్. ఇదేమో ఏ లాంగ్ సౌండ్. వాళ్ళు ఆ ఫ్లాగ్ పోల్ కోసం పే చేశారు. అండ్ టేక్ ఇట్ హోమ్. దాన్ని ఇంటికి తీసుకెళ్లారంట. నెక్స్ట్. ద ఫ్లాగ్ పోల్ కమ్స్ విత్ ఏ రోప్. ఆ ఫ్లాగ్ పోల్‌కి ఒక తాడు కూడా వచ్చిందంట. జాక్ పుట్స్ ద రోప్ ఆన్ ద పోల్. జాక్ ఏం చేశాడు? ఆ రోప్‌తో పుట్స్ ద రోప్ ఆన్ ద పోల్. ఆ రోప్‌ని ఆ పోల్‌కి పెట్టాడు. రోజ్ పుట్స్ ద ఫ్లాగ్ ఆన్ ద రోప్. రోజ్ ఏం చేసిందంటే ఆ రోప్‌కి ఆ ఫ్లాగ్‌ని కట్టింది. దెన్ జాక్ అండ్ రోజ్ లిఫ్ట్ అప్ ద పోల్. వాళ్ళిద్దరూ కలిసి ఆ ఫ్లాగ్‌ని పైకి లేపారు. దే పుష్ అండ్ దే పుల్ బట్ ద పోల్ విల్ నాట్ స్టే అప్. వాళ్ళు ఆ పోల్‌ని అటు ఇటు నిలబెడదామని చూసారు. కానీ పోల్ ఏమైంది అక్కడ? స్టే అప్. అది పైకి నిలబడలేదంట. పడిపోతూ ఉంది. జాక్ టేక్స్ ద ఫ్లాగ్ ఆఫ్ ద రోప్. జాక్ ఆ ఫ్లాగ్‌ని ఆ రోప్ నుంచి తీశాడు. దెన్ జాక్ అండ్ రోజ్ గో బ్యాక్ టు ద స్టోర్. వాళ్ళు మళ్ళీ వెనక్కి స్టోర్‌కి వెళ్లారు. దిస్ టైమ్ దే గెట్ ఏ షావెల్. షావెల్ అంటే పారలాగా ఉంటుంది.
భూమి తవ్వటానికి వాడతాం కదా! దాన్ని షావెల్ అంటారు. దే అవునండి. పే ఫర్ ద షావెల్ అండ్ టేక్ ఇట్ హోమ్. వాళ్ళు అక్కడికి వెళ్లి ఒక షావెల్ కొనుక్కొని దానికి పే చేసి మళ్ళీ ఇంటికొచ్చారు. ఎట్ హోమ్ వాళ్ళ ఇంటి దగ్గర జాక్ అండ్ రోజ్ డిగ్ ఏ డీప్ హోల్. వాళ్ళిద్దరూ కలిసి ఒక లోతైన గుంట తవ్వారు. దే పుట్ దేర్ ఫ్లాగ్ పోల్ ఇన్ ద హోల్. వాళ్ళిద్దరూ కలిసి ఆ ఫ్లాగ్ పోల్‌ని ఆ గుంటలో పెట్టారు. దే పుష్ అండ్ దే పుల్ ద ఫ్లాగ్ పోల్ విల్ స్టే అప్. వాళ్ళు దాన్ని అట్లాగి ఇట్లాగి ఆ పోల్‌లో ఉంటదేమో అని చెప్పి చూస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ క్వైట్ రైట్. కానీ అది సరిగా లేదు. జాక్ అండ్ రోజ్ గో బ్యాక్ టు ద స్టోర్. మళ్ళీ వాళ్ళు స్టోర్‌కెళ్ళి దే ఫైండ్ ఎ బిగ్ బ్యాగ్ ఆఫ్ కాంక్రీట్. దే పే ఫర్ ద కాంక్రీట్ అండ్ టేక్ ఇట్ హోమ్. మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్ళి షాప్‌కెళ్ళి ఏం చేశారు? కాంక్రీట్ కొని తీసుకొచ్చారు. జాక్ అండ్ రోజ్ మిక్స్ అప్ ద కాంక్రీట్. వాళ్ళిద్దరూ కలిసి ఆ కాంక్రీట్‌ని మిక్స్ చేశారు. దే పుట్ ద కాంక్రీట్ ఇన్ ద హోల్ విత్ ద ఫ్లాగ్ పోల్. దే పుష్ అండ్ దే పుల్ ద ఫ్లాగ్ పోల్ స్టాండ్ అప్ జస్ట్ రైట్. తర్వాత ఆ కాంక్రీట్‌ని ఆ హోల్‌లో వేసి ఆ పోల్‌ని కూడా దాంట్లో పెట్టి దాన్ని సెట్ చేసి పెట్టారు. జాక్ పుట్స్ ద ఫ్లాగ్ బ్యాక్ ఆన్ ద రోప్. తర్వాత జాక్ ఆ ఫ్లాగ్‌ని ఆ రోప్ మీద పెట్టింది. రోజ్ పుల్స్ ఆన్ ద రోప్. రోజు ఆ రోప్‌ని పుల్ చేసింది, లాగింది. దే ఫ్లాగ్ గోస్ అప్ ద పోల్. వాళ్ళ జెండా పైకి వెళ్ళింది. ఇట్ గోస్ అప్ హై ఇన్ ద ఎయిర్. అది గాల్లో పైకి ఎగిరింది. ద ఫ్లాగ్ వేవ్స్ ఇన్ ద విండ్. ఇక్కడ వేవ్స్ అంటే ఏంటండి? ఊగుతుంది అని. వేవ్ అంటే ఇక్కడ 2 అర్థాలొస్తాయి. అలలు అని జెప్పి గాలికి ఇలా ఊగటాన్ని కూడా అలల్లాగా దాన్ని కూడా వేవ్ అంటామనమాట. ద ఫ్లాగ్ వేవ్స్ ఇన్ ద విండ్. గాలిలో అది వేవ్ అవుతూ ఉంది. జాక్ ఈజ్ గ్లాడ్. జాక్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అండ్ రోజ్ ఈజ్ గ్లాడ్. రోజ్ కూడా హ్యాపీగా ఉంది. ది ఎండ్. ఇక్కడ చూడండి. ఓవెల్‌కి ముందు ది వస్తే దీన్ని ఈగా చదవాలి. ఈ లాంగ్ సౌండ్‌గా. అదే కాన్సనెంట్‌కి ముందొచ్చిందనుకోండి, ఇక్కడేమో దాగా చదవాలి. పోల్‌కి ముందు వచ్చింది గదా! ఇక్కడేమో దా అన్నాను. పి అనేది కాన్సనెంట్ కాబట్టి ఇక్కడ దా పోల్ అన్నాను. ఇక్కడ ది ఎండ్ అన్నాను. గుర్తుపెట్టుకొని ఈసారి నుంచి కూడా మీరు కాన్సనెంట్‌కి ముందు ది వస్తేనేమో దా చదవండి. ఆ లాగా చదవండి. ఓవెల్‌కి ముందు టీహెచ్‌ఈ వస్తేనేమో ది లాగా చదవండి. ఇదండి స్టోరీ. సో, ఈ విధంగా మీరు అక్కడ గుర్తుపెట్టుకొని షార్ట్ సౌండ్ ఎప్పుడు పలుకుతుంది, లాంగ్ సౌండ్ ఎప్పుడు పలుకుతుంది, డాటెడ్ సౌండ్ ఎప్పుడు పలుకుతుంది ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు మంచిగా యూజ్ అవుతుంది. ఓకే. చేస్తారా ప్రాక్టీస్?